గురుభ్యో నమ. ఈరోజు వ్యాస పూర్ణిమని పురస్కరించుకొని మనము మన యొక్క సనాతన ధర్మం యొక్క విధి విధానాలు, సనాతన ధర్మం మనకి ప్రబోధిస్తున్న అంశాల గురించి కొంత విశేషాలు తెలుసుకోవాలని మీతో మాట్లాడుతున్నాను. ముఖ్యంగా సనాతన ధర్మంలో గురువులకు చాలా పెద్దపీట వేశారు. ఎందుకు ఈ విషయాన్ని మనము చెప్పుకోవాల్సి వస్తుందంటే, గురువు అనే ఈ యొక్క 3 అక్షరాల ఈ యొక్క పదము ఎంతో ఉన్నతమైనది. ఎవరైతే గురువుగా తమ యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంటారో ఆ ఒక్క గురువు అనేక కోట్ల మందికి వెలుగును చూపించే ఒక పెద్ద క్రాంతికారిగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి గురువు అంటే జ్ఞానము అని కూడా అర్థం ఉంది. జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు మనకి 2 రకాలుగా దర్శనమిస్తూ ఉంటారు. ఒకరు బోధ గురువు, మరి ఒకరు సద్గురువు. ఈ బోధ గురువు అంటే ఎవరు, సద్గురువు అంటే ఎవరు, ఈ రెంటి గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. బోధ గురువు అని అంటే ఎక్కడైతే దేవాలయాల్లో కానీ, ఒక సభల్లో కానీ, కొన్ని కార్యక్రమాల్లో కానీ పాల్గొంటూ ఈ యొక్క సనాతనం గురించి, ప్రజలకు ఎలా నడుచుకోవాలి, ప్రజల ధర్మాన్ని ఎలా పాటించాలి, ప్రజలు భక్తి మార్గాల్లో ఎలా ప్రయాణించాలి, వాళ్ళకు జరిగే ఆటుపోట్లు ఏంటి అని వివరించే వారే ఈ యొక్క బోధ గురువులు. వారు ప్రతినిత్యము తిరుగుతూ ఈ యొక్క అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, వారు ఇచ్చే దక్షిణలు స్వీకరిస్తూ, ఈ యొక్క బోధనలు చేస్తూ, ఈ యొక్క ధర్మానికి కట్టుబడి జీవించేవారు బోధ గురువులు. రెండవ రకం వచ్చేసి సద్గురువు. సద్గురువు అంటే ఈ శబ్దమే ఒక అలౌకికమైనది. ఈ శబ్దమే సన్మార్గానికి దిక్సూచి. ఈ శబ్దమే ప్రాపంచిక లోకాల్లో ఎవరైతే బాధపడుతూ, ఎవరైతే భక్తి తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారో అలాంటి వారికి మోక్ష మార్గం చూపించేవారు ఈ సద్గురువులు. వీరు ఎలా ఉంటారు అని అంటే, ప్రజల మధ్యలో ఎక్కువగా జీవించడానికి ఇష్టపడరు. వీరు తమకు దొరికిన ఏదైతే ఫలమో పండో తింటూ ఎలాంటి ఆశలకు లోను కాకుండా, ఎలాంటి ఈ యొక్క కోరికలకి వాళ్ళు చిక్కుకోకుండా, అన్నిటికీ అతీతంగా జీవిస్తూ తమ దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే సన్మార్గం చూపిస్తూ సద్గురువుగా పేరు పొందుతూ ఉంటారు. అలాంటి వారు సద్గురువులు. బోధ గురువులు, సద్గురువులు, ఈ 2 రకాలు మనం విన్నాం. ఎందుకంటే ఈరోజు గురు పూర్ణిమను పురస్కరించుకొని మనం గురువుల్ని స్మరించుకోవటం మన యొక్క సనాతన సాంప్రదాయము. ఆ సాంప్రదాయాన్ని పాటించి మనం ఏం చేయాలంటే, ప్రతి గురువును కూడా మనము గౌరవించటం మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన భారతదేశంలో ఇప్పటికి కూడా శాంతి అనేది ఎందుకు ఉంది అనంటే, ఈ యొక్క గురువుల యొక్క ప్రభావం వల్లనే. గురువులు అనేవాళ్ళు కాషాయాన్ని ధరించి వాళ్ళు ఈ యొక్క పవిత్రమైన భారతదేశంలో నడయాడారు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి దుర్బుద్ధి ఉన్న మనుషులు కూడా కాషాయాన్ని ధరిస్తే ఆ యొక్క పవిత్రత అనేది ఆ దుర్బుద్ధిని కూడా పోగొట్టి వాళ్ళని సన్మార్గానికి తీసుకెళ్ళే ఒక గొప్ప సాంప్రదాయం ఈ కాషాయానికి మాత్రమే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, గురువు యొక్క ఉపదేశాన్ని తీసుకొని ఆ గురువుని అనుసరిస్తూ, ఆ గురువుని మనం సేవిస్తూ, ఆ గురువు యొక్క అన్ని ఆచరణ చూపించిన ప్రతి విషయాన్ని మనం ఆచరిస్తూ ఈ యొక్క సనాతనంలో జీవించే ఒక సన్మార్గాన్ని మనం అవలంబించి చివరికి మన యొక్క ప్రగాఢమైన కోరిక ఏదైతే ఉందో, ఈ ప్రగాఢమైన కోరిక మనకి ఏమి చూపిస్తుంది, కైవల్యాన్ని ప్రాప్తి చేస్తుంది.
అలాంటి కైవల్యానికి దారి చూపించేవారే ఈ సద్గురువులు. కాబట్టి మన యొక్క చరిత్ర, మన యొక్క ఇతిహాసం కానీ, మన యొక్క జరిగిపోయిన ఈ యొక్క ఏవైతే ఉదంతాలు ఉన్నాయో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క సనాతన ధర్మంలో జీవించిన సన్మార్గాన్ని చూపించిన గురువులను కొంతమందిని ప్రాతకాల స్మరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాతకాల స్మరణలో గురువులుగా మనం చెప్పుకునేటప్పుడు వ్యాస భగవానుడు అంటే చూడండి, వ్యాసుని యొక్క వృత్తాంతం ఎలా ఉంటుందంటే క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే ఈ టీవీ ఈ యొక్క నిడివి మన వీడియోది పెరుగుతుంది కాబట్టి భక్తుల సౌకర్యార్థము క్లుప్తంగా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ వ్యాస భగవాన్ యొక్క వృత్తాంతం చూడండి. పరాశర మహర్షికి సత్యవతికి పుట్టిన ఈ యొక్క గురువే వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షిని మనము ప్రాతకాల స్మరణీయుడు. ఎందుకు అని అంటే ఈయన మనకి వేదాలు రచించాడు. వేదాలతో పాటు మనకి మహాభారత, భాగవతాలు ఇవన్నీ కూడా మనకి అందించిన, అష్టాదశ పురాణాలు కూడా అందించిన ఒక గొప్ప జ్ఞాని. అలాంటి ఆయన పేరు మీదే మనము ఈ యొక్క సనాతనంలో గురు పూర్ణిమగా మనం జరుపుకుంటూ ఆయన అందించిన ఈ యొక్క సందేశాన్ని మనం స్మరిస్తూ ఆయన యొక్క పేరు మీద మనము ఈ గురు పూర్ణిమని జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి చూడండి ఎంత గొప్ప విషయం అంటే మనకి తరతరాల నుంచి కూడా ఈ యొక్క ఆచారం వస్తూనే ఉంది, ఈ సాంప్రదాయం వస్తూనే ఉంది. ఈ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూనే ఉంటాం. కాబట్టి ముఖ్యంగా మనము అలాంటి సద్గురువులు మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. మరి ఇంకొక ముందుకెళ్ళి చూస్తే మనకి బుద్ధ భగవానుడు కనిపిస్తాడు. ఈ బుద్ధ భగవానుడు కూడా సద్గురువు. ఎందుకు అంటే అహింస అనే ఒక ఆయుధంతోనే ఆయన ఎంతోమంది రాజుల్ని, బందిపోట్లని, ఎంతోమంది ప్రజల్ని ఒక సన్మార్గంలో నడిపించి తన జీవితంలో ఏదైతే చెప్పాడో అది ఆచరించి చూపిన ఒకే ఒక సద్గురువుగా బుద్ధ భగవానుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. నిజంగా అది భారతదేశం యొక్క గొప్పతనం. అలాంటి వ్యక్తులు ఈ భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం. తరువాత మనకి రామానుజాచార్య అనే ఆయన పేరు మన దక్షిణ భారతదేశంలో తెలియని వారే లేరు. ఎందుకు అని అంటే వైష్ణవాన్ని అవలంబించి ఆయన సమానత్వం కోసం ఎంతో పాటుపడిన ఒక గొప్ప సద్గురు. ఎలా ఉంటే ఆ యొక్క 1117వ సంవత్సరంలో శ్రీపెరంబూర్ అంటే ఇప్పుడు మనం తమిళనాడులో పిలుచుకునే శ్రీపెరంబూర్లో ఆయన జన్మించారు. ఆయన పుట్టిన తర్వాత గురువుల దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్న తర్వాత ఎవరైతే మంత్రోపదేశం తీసుకుంటారో వారికే కైంకర్యం అనేది లభిస్తుంది, మోక్షం లభిస్తుంది అనే సాంప్రదాయాన్ని ఈ యొక్క గురువు గారు ఏం చేశారంటే రామానుజాచార్య పటాపంచలం చేశారు. ఎందుకంటే ప్రతి పామరుడు కూడా ఈ యొక్క కైంకర్యం మోక్షం చెందాలి, మోక్షం పొందాలి. అందుకు మార్గమైన తిరుమంత్రాన్ని ఒక పెద్ద ఆలయ శిఖరం మీదకి ఎక్కి సామూహికంగా ఆ ప్రజల ముందు ఆ మంత్రాన్ని ఉచ్చరించినందువల్ల గురువు యొక్క శాపానికి పాత్రుడవుతాడు. అయినా కూడా ఎలాంటి బాధపడకుండా ఆ గురువు గారు ఏం చేస్తారు అంటే ఆ శాపానికి ఎలాగూ భయపడకుండా ఆ గురువు గారికి సమాధానం చెప్తాడు. నేను ఒక్కడే నరకానికి పోతే ఇన్ని వేల మంది మోక్షానికి వెళ్ళినప్పుడు నాకు అదే గొప్ప విషయము. కాబట్టి నేను ఒక గురువుగా ఈ యొక్క ప్రజలకి ఈ తిరుమంత్రాన్ని ఉపదేశించి నీ యొక్క శాపానికి పాత్రుడైనా కూడా నాకు ఆనందంగానే ఉందని చెప్పి ఆయన యొక్క గొప్ప మనసును చాటుకొని ఒక సద్గురువుగా ఇప్పటికి కూడా ప్రజల మనలో నిలిచి ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. గురువులు అంటే తన స్వార్థం, తన సౌఖ్యం చూసుకునేవాళ్ళు కారు. ప్రజల కోసం, దేశం కోసం వారు నిరంతరం కష్టపడి నిరంతరం పాటుపడుతూ ప్రజల యొక్క యోగక్షేమాల గురించి ఆశించేవాళ్లే అసలైన సద్గురువులు. అలాంటి గురువులు మనం చెప్పుకోవాలంటే ఎంతోమంది ఉన్నారు. ఉత్తర భారతదేశంలోకి వెళ్తే సంత రవిదాస్ అసలు కులము, మతము, జాతి, వర్ణము, భేదము, పెద్ద చిన్న ఈ తారతమ్యాలు లేకుండా అందరూ సమానమే, అందరిలోనూ దైవత్వం ఉంది అని సాటి చెప్పిన ఒక గొప్ప మహా సద్గురువు సంత రవిదాస్. ఈయన గురించి మనము తెలుసుకుంటే ఈయన వృత్తి చెప్పులు కుట్టుకోవటం, చర్మకారుడు.
అయినా కూడా ఈ రోజుల్లో కూడా కొన్ని కోట్ల మంది ఆయన శిష్యగణంగా ఉన్నారు. ఆయన పుట్టినరోజుని ఒక గొప్ప మేళ అంటే ఒక జాతరలాగా జరుపుకునే ఒక సాంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఆయన పుట్టుక ఏ జాతి అయినా కూడా గురువుగా మారటానికి అడ్డంకి కాదు. ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఈ సనాతన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఈ సంత రవిదాసు, కాళిదాసు, తర్వాత సూరదాసు, కనకదాసు, కన్నదాసు, ఇలా రామదాసు, ఈ విధంగా ఎంతోమంది దాసులు, అంటే దాసు అంటే సేవకుడు అని అర్థం. ఇలాంటి సేవకులు కూడా గురువులుగా సద్గురువులుగా మారారు. అంటే వాళ్ళు ఆచరించిన వారి యొక్క ధర్మ కర్తవ్యానికి నిదర్శనంగా వీరందరూ కూడా సద్గురువులుగా మారారు. కాబట్టి ఈ యొక్క వ్యాస పూర్ణిమను పురస్కరించుకొని సద్గురువులను స్మరించుకోవటమే మనకి సగము పాప నాశనం జరుగుతుంది. మనం చేసిన ఆ పాపాలన్నీ కూడా పోయి పుణ్యం వస్తుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా చూడండి, భగవానులైన శ్రీకృష్ణులకు కూడా గురువు గారు అవసరం ఏర్పడింది. ఎందుకంటే గురువుపదేశం లేని ఎవరికీ మోక్షం రాదు. కాబట్టి శ్రీకృష్ణుడు వారి యొక్క గురువు సాందీప మహర్షి. రాములు వారి గురువు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా గురువు లేనిదే మోక్ష మార్గం రాదు, గురువు లేనిదే ఇహలోక బాంధవ్యాల నుంచి మనకి విముక్తి కలగదు. అలాంటి గొప్ప సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు ప్రతి ఒక్క భారతీయుడు గర్వించవలసినది. కాబట్టి సనాతనంలో ఉన్న ఈ గొప్పతనాన్ని మనం గుర్తించి ఈ యొక్క వ్యాస పూర్ణిమని పురస్కరించుకొని ఈ గురు పూర్ణిమను మనం ఈరోజు జరుపుకుంటున్న భారతదేశంలో ప్రతి గురువు కూడా మేము పాదాభివందనాలు చేసుకుంటూ వారి ఆశీస్సులు కోరుతూ ప్రజలందరూ కూడా సుఖ భోగాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా కోరుకునే ప్రతి గురువు కూడా మేము పాదాభివందనం చేస్తూ ఉన్నాము. కాబట్టి సనాతనము వర్ధిల్లాలి, గురు సంప్రదాయము వర్ధిల్లాలి. జై భారత్.